పరస్పర గౌరవం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారం, శాంతి, సామరస్యాలు, ఆర్థిక కలిమి, సంస్కృతి అనేవి ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలకు మార్గదర్శక సూత్రాలుగా ఉండాలి. దీనిని మన విదేశాంగ విధానం ఇరుగు పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యంగా నిర్వచించింది. 2008లో ఈ విధానానికి అంకురార్పణ చేశారు. నిజానికి దీని మూలాలు 1990 దశకంలో 11 నెలలు మాత్రమే అధికారంలో ఉన్న ప్రధానమంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ సిద్ధాంతంలో ఉన్నాయి. పొరుగు దేశాల సమస్యలను అర్థం చేసుకుని వాటికి తగ్గట్లుగా వ్యవహరించడంలో స్వప్రయోజనాలను కూడా పక్కన పెట్టాలని గుజ్రాల్ విధాన నిర్దేశం చేశారు. 2008-10 మధ్య మన ఇరుగు పొరుగు దేశాలలో చరిత్రాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2008లో బంగ్లాదేశ్ సైనిక ప్రభుత్వం స్థానంలో షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మాల్దీవుల్లో అబ్దుల్ గయూమ్ 3 దశాబ్దాల నియంతృత్వ పాలన అంతమై మహమ్మద్ నషీద్ ప్రజాస్వామ్యబద్ధంగా అధికారాన్ని చేపట్టారు. 2010లో మయన్మార్లో 2 దశాబ్దాల సైనిక పాలన ముగిసి ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తదనంతర కాలంలో ఈ దేశాల్లో ప్రజాస్వామ్య పాలన సుస్థిరంగా కొనసాగినప్పటికీ ప్రజాస్వామ్య మూలాలు బలపడ్డాయి. మరో పొరుగు దేశం శ్రీలంకలో పరిణామాలు కొంచెం భిన్నమైనవి. 3.5 దశాబ్దాల పాటు ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేసిన తమిళ వేర్పాటువాద సంస్థ ఎల్టీటీఈ ప్రభుత్వంతో యుద్ధంలో ఓడిపోయి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పొరుగు దేశాల ఆర్థికాభివృద్ధి, ప్రజాస్వామ్యం సువ్యవస్థితం కావడానికి భారత్ పలు విధాల సహాయ సహకారాలు అందించింది. అయినప్పటికీ వివిధ కారణాలతో ఆ దేశాలతో భారత్ స్నేహ సంబంధాలు సజావుగా సాగలేదు. అవి భారత్ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే విధంగా పరిస్థితులు దిగజారిపోయాయి. ఆ ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు న్యూఢిల్లీ సంయమనంతో ఇరుగు పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం విధానాన్ని అనుసరిస్తూ వస్తోంది. భారత్ను తీవ్రంగా వ్యతిరేకించి చైనా వైపు మొగ్గిన మాల్దీవులో మళ్లీ భారత్ అనుకూల వైఖరి చూపుతోంది. శ్రీలంక నుంచి కూడా అటువంటి అనుకూలతను సాధించే ప్రయత్నాలలో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశంలో 3 రోజుల పాటు పర్యటించారు. శ్రీలంక అధ్యక్షుడిగా అనూర కుమార దిస్సనాయకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రప్రథమంగా ఆతిథ్యమిచ్చిన విదేశీ నాయకుడు మోదీయే. గత సెప్టెంబర్లో అధికారంలోకి వచ్చిన దిస్సనాయకే తన తొలి అధికారిక విదేశీ యాత్రకు డిసెంబర్లో భారత్ వచ్చారు. భారత్ ప్రయోజనాలకు భంగం వాటిల్లే కార్యకలాపాలను శ్రీలంక భూభాగంపై జరగనివ్వమని వాగ్దానం చేశారు. ఇప్పుడు కొలంబోలో మోదీ సమక్షంలో మరోసారి ఆ వాగ్దానం చేశారు. శ్రీలంక నుంచి ఐపీకేఎఫ్ భారత శాంతి పరిరక్షణ దళం ఉపసంహరించిన 4 దశాబ్దాల అనంతరం ఉభయ దేశాల మధ్య రక్షణ రంగంలో సహాయ సహకారాల విషయమై ఒప్పందం కుదరడం విశేషం. హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఒప్పందం అమిత ప్రాధాన్యం సంతరించుకుంది. శ్యాంపూర్ విద్యుత్ కేంద్రానికి ప్రధాని మోదీ, అధ్యక్షుడు దిస్సనాయకే సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. టెక్నోమలిని ఎనర్జీ హబ్గా అభివృద్ధి పరిచే విషయమై కూడా ఒక అవగాహన పత్రంపై 2 దేశాలు సంతకాలు చేశాయి. భారతదేశ మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారు ఉద్దేశపూర్వకంగా శ్రీలంక ప్రాదేశిక జలాలలోకి ప్రవేశించటం లేదు కనుక వారిని మానవతా దృష్టితో చూడాలని కోరారు. తమిళనాడులో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలలో భాగంగానే మోదీ తన పర్యటనలో మత్స్యకారుల సమస్యను ప్రస్తావించారని కొందరు విమర్శించారు. హిందూ మహాసముద్ర తీరస్థ దేశాలలో ఏదో ఒక విధంగా తిష్టవేస్తున్న చైనాను అడ్డుకోవడానికి శ్రీలంకతో సంబంధాలకు అగ్ర ప్రాధాన్యమిచ్చి వాటిని పటిష్టపరచుకోవాల్సి ఉంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరంలో జాతీయ పాలకపక్షం, రాష్ట్ర అధికార పార్టీ, ఇతర రాజకీయ పక్షాల సంయమనంతో వ్యవహరించటం చాలా ముఖ్యం. అలా వ్యవహరించినప్పుడు మాత్రమే ఇరుగు పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం అన్న విధానం సార్థకమవుతుంది.